ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మహేంద్రన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేను నిజంగా చాలా మాట్లాడాలి. అంతకుముందు నా బెస్ట్ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, మేమిద్దరం చాలా చిన్నప్పటి నుంచే ఒకటిగా డ్యాన్స్ నేర్చుకున్నాం, ఫైట్ నేర్చుకున్నాం, ఫిట్నెస్ అంటే ఏంటో కాన్సన్ట్రేట్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఆది బ్రో, మీన్స్ అ లాట్. ఆ రోజు నాకు ఏదైనా ఒకటంటే వెంటనే ఆదికి ఫోన్ చేసి చెప్పండి, మచ్చా మాస్టర్ వచ్చారా, ఎంతసేపు అవుతుంది, ఎప్పుడు వస్తారు అని చెప్పేసి నాకు అన్నీ అప్డేట్ ఇస్తుంటాడు. నాకు ఏదైనా ఒకటంటే నన్ను వచ్చి పికప్ చేసుకుని వెళ్ళేవాడు. సచ్ ఎ స్వీట్ హార్ట్. తను సక్సెస్ని చూస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను చేశాను, చాలా సినిమాలు చేశాను, కానీ ఈరోజు ఒక న్యూ కమ్మర్కి ఎన్ని కష్టాలు ఉంటాయో దాన్ని దాటి చాలా పెద్ద యాక్టర్కి పుట్టే కొడుకుకి అంతకంటే ఇంకా కష్టం చాలా ఎక్కువ. వాళ్ళ వెనక్కున్న వాళ్ళ నాన్న అంత సంపాదించారు, దాన్ని దాటి ఒకటి చేయాలంటే ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ థింగ్. అది శంబాలాతో నీ సక్సెస్ని చూసినప్పుడు ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ మచా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్ నాకు చాలా ఇష్టం. నేను ఫోన్లోనే మాట్లాడాను అండ్ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. అండ్ నేను ఆకాష్ మీరంటే నాకు చాలా ఇష్టం, మీ డాడీ పెద్ద ఫ్యాన్, నేను చెప్పే లోపల అన్నయ్య లేదని మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉండేవాడు. సచ్ ఎ స్వీట్ హార్ట్. నిజంగా మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా మీ అందరికీ నేను కొత్త అబ్బాయిని, కానీ నాకంటే ముందు వీళ్ళు ఇక్కడ చాలా సక్సెస్ ఇచ్చారు, చాలా సినిమాలు చూస్తున్నారు. మీరు నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఫస్ట్ సో ఫస్ట్ వచ్చేసి నేను ఐ విల్ టేక్ 2 minutes. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా కొత్త టీం, ఇంక్లూడింగ్ మీ. ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ మై ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ గారు అండ్ దేవి గారు. సినిమా అనేది, ఒక మూవీ అనేది లిటరలీ ఒక మనం కనే ఒక పాప లాంటిది. ఇట్స్ వెరీ డిఫికల్ట్. దానికి మంచి అమ్మ ఉండాలి, మంచి నాన్న ఉండాలి. నిజంగా మమ్మల్ని షూటింగ్ స్పాట్లో ఒక అమ్మ నన్ను ఎలా చూసుకుంటుందో, మమ్మల్ని ఎలా చూసుకుంటుందో, ఒక నాన్న ఎలా చూసుకుంటాడో అలాగే 24/7 ఒకరోజు ఆయన మిస్ అవుతాడు, లేకపోతే ఈయన మిస్ అవుతాడు, కానీ వీరిద్దరు లేకుండా మాత్రం ఎప్పుడు షూటింగ్ స్పాట్ ఉండనే ఉండదు. నిజంగా మమ్మల్ని నమ్మి మా మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. తప్పకుండా వచ్చేసి మీకు తెలుసు నేను మిమ్మల్ని అస్సలు మర్చిపోను, మీ ఇద్దరిని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ డైరెక్టర్ రాకేష్, తను కొత్త డైరెక్టర్ నేను అసలు చెప్పను. నేను చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తుంటాను, నాకు తెలుసు ఒక 10 minutesలో ఒక నరేషన్ ఎంత గ్రిప్గా ఇవ్వాలి, ఒక 1 hourలో ఎంత గ్రిప్గా ఇవ్వాలని. నేను ఫస్ట్ ఒక 10 minutes వినేటప్పుడే నాకు చాలా నచ్చింది. నేను రాకేష్తో చెప్పాను, రాకేష్ అన్నీ ఓకే రాకేష్, మనకు మంచి ప్రొడ్యూసర్స్ కావాలి కదా, ఉన్నారా అని అడిగాను. ఆ ప్రొడ్యూసర్స్తోనే వచ్చాడు అండ్ స్క్రిప్ట్ చెప్పాడు. రాకేష్, నేను ఎక్కడ వచ్చేసి మహేంద్రంగా నేను యాక్ట్ చేయలేదు రాకేష్, నిన్ను చూసి లిటరల్గా నేను చాలా ప్లేస్లో కాపీ కొట్టాను రాకేష్, నీ ఎమోషన్గానే నేను చేశాను రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టింగ్ మీ. అండ్ శ్రవణ్ అన్నయ్య కెమెరామెన్ కమ్ ఎడిటర్. వెరీ 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 డిఫికల్ట్. నాకు చాలాసార్లు వచ్చేసి ఆయన ఏం తీస్తాడు, ఎలా తీస్తాడు నాకు అస్సలు ఏం తెలీదు, కానీ నేను చేసిన ఒక్కొక్క షాట్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని షాట్లో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ అన్నీ గ్యాదర్ చేసి ఎడిట్ చేసి ఒక అవుట్ ఇవ్వటం అనేది చాలా పెద్ద విషయం. ఒక కెమెరామ్యాన్ ఒక ఎడిటర్గా ఉంటే నిజంగా చాలా చాలా ప్లస్. నేను చాలామంది మా ఫ్రెండ్స్తో చెప్తున్నాను, మచా ఎడిటింగ్ లైట్గా నేర్చుకో, నీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అండ్ లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ ఓకే, మేము బాగా సినిమా తీసాం, వచ్చాం, అన్నీ చేసాం. మ్యూట్ చేస్తే ఎవరు మాట్లాడింది ఎవరికి వినిపించదు, ఎమోషన్స్ ఎక్కడ లేనే లేదు. కానీ మార్క్ ప్రశాంత్ గారు, మేము ఎంత పని చేసామో దాన్ని దాటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ నీలకంఠ అనే క్యారెక్టర్కి ఒక బీజిఎం ఇచ్చి లిటరల్గా మా అందరినీ నించోపెట్టింది తనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ మాస్టర్ ఓకేనా డాన్స్ ఫైనల్? థ్యాంక్ యూ మాస్టర్. For more videos like this, subscribe Big TV channel.